హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. వీడియోలో మీకు చూపిస్తుపోతున్నా సెనోటే. ముందు ఈ సెనోటే చూద్దాం, దీని తర్వాత చిచెన్ ఇట్జా వెళ్దాం. 7 వండర్స్లో ఒక వండర్. మీకు బాగా నచ్చుతుంది వీడియో, స్కిప్ చేయొద్దు, మొత్తం చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ సెనోటోలోకి వెళ్ళే ముందు ఇక్కడ ఈయన దగ్గర ఇలా పూజ చేయించుకోవాలి. కొన్ని వాటర్ జల్లి సాంబ్రాణి వేసి పూజ చేస్తాడు ఇతను. The sacred smoke is basically incense or copal. ఈ కనిపించే స్టోన్తో డైరెక్ట్గా సూర్యుని చూడొచ్చు. ఈ స్టోన్ ఇక్కడ మాత్రమే దొరుకుతుంది, ఇంకెక్కడ దొరకదు. క్లియర్గా సన్ కనబడుతుంది. మాయన్ కల్చర్ మన ఇండియన్ కల్చర్ చాలా దగ్గరగా ఉంటుంది. ఎంత దగ్గర అంటే ఇందాక మనం చూసాం కదా వీడియోలో, సాంబ్రాణి వేస్తున్నారు. మన వాళ్ళ సాంబ్రాణి వేస్తే వీళ్ళు అలాగే వేస్తారు. నాకైతే వీళ్ళు మనం ఒకటే, జస్ట్ డిఎన్ఏ డిఫరెంట్ అంతే. మిగతా వీళ్ళు కూడా స్నేక్ని పూజిస్తారు. మనం కూడా ఎలా పాముకి పాలు పోసి పూజిస్తాం, వీళ్ళు కూడా అలాగే పూజిస్తారు. దీని గురించి ఒక పెద్ద హిస్టరీ ఉంది. నేను నెక్స్ట్ చిచెన్ ఇట్జాకి వెళ్తాను కదా, అక్కడ ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను మొత్తం. ఈ మాయన్ కల్చర్లో సెనిటోస్లో ఉన్న వాటర్ సేక్రెడ్ అని బిలీవ్ చేస్తారు. ఎలా అయితే మనం ఇండియన్ కల్చర్లో గంగా నదిలో నీళ్ళు చాలా పవిత్రమైనవి అని చూస్తామో, సో సేమ్ ఇలానే ఇక్కడ కూడా సెనిటోస్లో ఉన్న వాటర్ కూడా చాలా సేక్రెడ్ అని బిలీవ్ చేస్తారు. ఈ కనిపించే సెనోటే 66 మిలియన్ ఇయర్స్ బ్యాక్ ఆస్ట్రాయిడ్ ఇంపాక్ట్ వల్ల ఫామ్ అయింది. ఇది చూసారు, ఇది న్యాచురల్గా ఫామ్ అయింది. ఇది కిందకి లైఫ్ జాకెట్ లేకుండా వెళ్ళకూడదు, స్విమ్ చేయడానికి అవ్వదు. అలా కింద వరకు నడుచుకుంటూ వెళ్ళాలి స్టెప్స్ మీద నుండి. ఈ సెనెటోలోకి ఏజ్ రిస్ట్రిక్షన్ అంటే ఏం లేదు, కానీ బెటర్ చిన్నపిల్లల్ని తీసుకెళ్లకుండా ఉండడం బెటర్. చాలా డీప్ కూడా ఉంటుంది, అప్ టు 15 మీటర్స్ డెప్త్ ఉంటుంది. మేము లోపలికి వెళ్ళట్లేదు, చెర్రీ ఉన్నాడని. నెక్స్ట్ దీని తర్వాత ఇక్కడ నుండి చిచెన్ ఇట్జాకి వెళ్దాం. అక్కడ చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ చెప్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, చాలా బాగుంటుంది. ఒక మంచి హిస్టరీ గురించి చెప్తాను, మాయన్ కల్చర్ గురించి చెప్తాను. ఇప్పుడు మనం చూడబోతున్నాము 7 వండర్స్లో ఒక వండర్, చిచెన్ ఇట్జా. సరే కనిపిస్తుంది చిచెన్ ఇట్జా. ఇదే మయాన్ వాళ్ళ టెంపుల్. మనకి ఎలా టెంపుల్ ఉంటుందో వాళ్ళ టెంపుల్ ఇది. చాలా పెద్ద హిస్టరీ ఉంది దీనికి. ఈ 7 వండర్స్లో ఒక వండర్ మీకు చూపించడం కోసం మెక్సికోలో కాన్కున్ నుండి ఒక 2.5 అవర్స్ బస్ జర్నీ చేసి ఇక్కడికి వచ్చాను. చూడండి ఎంత బాగుందో. ఇది ఒక వండర్, ఇది వాళ్ళకి టెంపుల్. మనం పాముని ఎలా అయితే పూజిస్తామో, వీళ్ళకి కూడా అప్పట్లో పామే వీళ్ళకి దేవుడు. వీళ్ళు మయాన్ కల్చర్లో చెప్పాను కదా, మన ఇండియన్ కల్చర్ చాలా దగ్గర ఉంటుందని. సో స్పానిష్ వాళ్ళు 1600 ADలో మెక్సికో వచ్చి వీళ్ళందరినీ కాన్క్యూర్ చేశారు. మనకి బ్రిటిష్ వాళ్ళు ఎలా అయితే కొత్త కల్చర్ తీసుకొచ్చారో, వీళ్ళు కూడా స్పానిష్ వాళ్ళు కొత్త కల్చర్ని తీసుకొచ్చి వీళ్ళ ఆచారాలు ఇవన్నీ మార్చేశారు కంప్లీట్గా. కానీ ఇక్కడ ఈ ప్లేస్లో అప్పటి ట్రైబ్ వాళ్ళు ఇంకా ఉన్నారు, ఇంకా మయాన్ లాంగ్వేజే మాట్లాడతారు, స్పానిష్ కాదు. సో ఇక్కడంతా డిఫరెంట్గా ఉంటుంది మెక్సికోలో ఉన్న దానికన్నా. Please follow me this way. The feather snake, the feather serpent, and right there we have a representation of Kukulkan. But if you look around, ఇక్కడ పాము కనపడుతున్న పాము, ఎక్కడ చూసినా పాములాగా ఉంటాయి ఇక్కడ రిసెంబుల్ చేయడానికి ప్రతి ఆర్కిటెక్చర్ మీద. people who discover basketball, no? How come? సో ఈ కనిపించే గ్రౌండ్లో, ఈ ప్లేస్లో మాయన్స్ సెలబ్రేషన్ చేసుకున్నారు, సెరమనీస్. ఆ కనిపించేది అక్కడ రాజులు, మినిస్టర్లు వీళ్ళంతా కూర్చున్నారు. ఇక్కడ మిలిటరీ వాళ్ళు కూర్చునేవారు, అక్కడ ప్రీస్టులు వీళ్ళంతా కూర్చునేవారు. ఈ పైన ఇటు అటు జనాలు కూర్చునేవారు మామూలుగా. సో ఈ ప్లేస్లో గేమ్స్ ఆడుకునేవారు, డ్యాన్స్ పర్ఫార్మెన్స్లు, గేమ్స్లు ఆడుకునేవారు అప్పట్లో వాళ్ళ కాలంలో. కనిపించే ప్లేస్ మిలిటరీ వాళ్ళ కోసం కట్టారు అప్పుడు, వాళ్ళు చేసుకోవడానికి సెరమనీస్ అవి. ఆ కనిపించే కాలమ్స్ ఉన్నాయి కదా, అవన్నీ ఒక లైన్లో డిసిప్లైన్ని రిప్రజెంట్ చేయడం కోసం. సో ఆర్కియాలజికల్ ఎవిడెన్సెస్ బట్టి ఇక్కడ కూడా చాలా సాక్రిఫైసెస్ జరిగేవి, చాలా మందిని చంపేసేవారు సాక్రిఫైస్ పేరు మీద. సేమ్ ఆస్ట్రిక్స్ లాగే లాస్ట్ వీడియోలో చూసాం కదా, టియోతిహుకాన్ పిరమిడ్స్ దగ్గర. సో ఈ టెంపుల్లో కూడా అట్లా చేసేవాళ్ళు. సో ఇదే చిచెన్ ఇట్జా గురించి 7 వండర్స్లో ఒక వండర్ మీకు చూపించాను. ఇంకా మంచి ట్రావెల్ వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. అప్పటి వరకు బాయ్ గైస్.